హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేంటి ఈ బెండకాయ ఫ్రై తెలుసు, బెండకాయ పులుసు తెలుసు, ఈ బెండకాయ పచ్చడి ఏంటి అని మీలో కొంతమంది ఆలోచిస్తున్నారు కదా. అవునండి, బెండకాయలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, అది కూడా సింపుల్ అండ్ టేస్టీగా. ముందుగా ఒక గిన్నెలో కావాల్సినన్ని పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యానెల్ పెట్టుకొని ఆ ప్యానెల్ వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఈ ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేయాలి. ఈ ఆయిల్లో వేసాక ఈ బెండకాయ ముక్కల్ని కొంచెం అటు ఇటు కలుపుతూ నూనెలో ఫ్రై అయ్యేటట్టు కొంచెం అటు ఇటు కలిపి 2 నిమిషాలు అటు ఇటు కలపాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చినాక మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అటు ఇటుగా నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా అడుగంటకుండా బెండకాయ ముక్కలు అడుగంటకుండా మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం పసుపు వేసి ఆ పసుపు మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పసుపు అనేది బెండకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా అటు టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి బెండకాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా అప్పుడప్పుడు కలుపుకోవడం వల్ల బెండకాయ ముక్కలు కింద అడుగంటకుండా ఉంటాయి. అడుగంటకుండా ఉంటే మనకు పచ్చడి అనేది కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బెండకాయలు ఇలా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను అన్నిటినీ మిక్సీ జార్లో వేయాలి. చివరిలో కొద్దిగా ఉప్పు, మన రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ అన్నిటినీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు. రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో నూరుకున్నాను. మిక్సీలో నూరిన తర్వాత ఈ పచ్చడి అయితే ఇలా తయారైంది. ఇంత టేస్టీ అయిన పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.